హాయ్ నేను సతీష్. ఈ వారం ఓటింగ్ 4వ వారం ఓటింగ్కి సంబంధించి నామినేషను అలాగే 6గురు అయ్యారు కనుక 7గురు అయితే 9 కానీ చీఫ్ నిఖిల్ అయితే సేవ్ చేస్తాడు. సో స్పెషల్ పవర్తో ఆయన అయితే సేవ్ చేస్తారు. మిగతా 6గురు ఉన్నారు. నబీల్, ప్రేరణ, మణికంఠ, అలాగే సోనియా, ఆదిత్య, పృథ్వీ. ఈ 6గురిలో మరి ఎవరు వెళ్ళిపోయే అవకాశం ఉంది, ఎవరు ఫస్ట్ ప్లేస్లో ఉన్నారని ఫుల్ క్లారిటీ అయితే ఇచ్చేస్తా. అలాగే ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఇది. ఇంకా నామినేషన్ ప్రాసెస్ నడుస్తూ ఉంది లైవ్లో. అట్లాగే ఇంకా ఇవాళ కొనసాగుతుంది. నైట్ కూడా చాలాసేపు జరిగింది. ఎందుకంటే వార్ బీభత్సంగా నడుస్తుంది. నబీలు ఫుల్గా ఫైర్ అయినట్టున్నాడు. అట్లాగే అటు నుంచి సోనియా కూడా అంతే ధీటుగా ఆన్సర్ చేస్తూ ఉంది. అలాగే పృథ్వీ కూడా దూరుతున్నాడు. మొత్తానికి ఇది ఈ వారం నామినేషన్ అయితే ఇంత రచ్చ వస్తుంది అనుకోలే. పర్టికులర్గా నబీల్ నుంచి కూడా అంత వాయిస్ రేజ్ చేయడం కానీ ఇవన్నీ కావచ్చు. మొత్తానికి ఫస్ట్ టైం నబీల్ కూడా నామినేషన్లోకి వచ్చాడు. ఫస్ట్, సెకండ్, థర్డ్ వారాల్లో నామినేషన్లో కూడా రాలా. మరి ఏంటి ఇప్పుడు ఎవరిది ఏ పొజిషన్ ఉంది, ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్ ఎట్లా ఉందని కూడా చెప్పుకుంటూ పోతే, అలాగే మన జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ ఛానల్స్లో కూడా ఒపీనియన్ పోల్ 2 ఛానల్స్లో కూడా పెట్టా. అందులో కూడా మీరు ఓటు వేయండి. అట్టగే ఆ లింక్స్ కూడా షేర్ అయితే చేయండి. ఎక్కువ మంది ఓటింగ్ వేస్తే మరింత పర్ఫెక్షన్ అయితే క్లారిటీ వచ్చేస్తుంది. అట్టగే నేను ఎప్పుడు చెప్పినా ఈ 3 వారాలే కాదు, గత సీజన్లో కూడా ఎవ్రీ వీక్ ఎలిమినేషన్ అలాగే టైటిల్ విన్నర్ విషయంలో కూడా ఎప్పుడు నేను అంచనా తప్పట్లేదు. ఎందుకంటే నేను సోషల్ మీడియాలో అన్ని ప్లాట్ఫామ్స్లో జరిగే ఓటింగ్ అంతా తీసుకొని ఫైనల్గా ఒక నెంబర్స్కి అయితే వస్తా. పర్టికులర్గా ఈ పర్సంటేజ్ వస్తుంది. సో వీళ్ళు ఈ పొజిషన్లో ఉంటారు, ఈ వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది కనుక అన్నీ ఒక ఒపీనియన్ పోల్ కాకుండా వాళ్ళు హౌస్లోకి రాకముందు ఉండే ఫ్యాన్ బేస్ ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నారు, అది క్యారీ అవుతుందా, వాళ్ళ జర్నీలో హౌస్లో అది కంటిన్యూ అవుతుందా, లేకపోతే వీళ్ళు ఆటగాళ్ళుగా మారాకంటే ఒక కంటెస్టెంట్గా వచ్చాక చెడగొట్టుకుంటే పాతగా అంతకు ముందు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా కరిగిపోతూ ఉంటుంది మంచు పర్వతంలో అలా అలా అలా. సో ఇవన్నీ లెక్కలేసుకున్న హౌస్లోకి వచ్చే ముందు ఎవరికి ఎంత సోషల్ మీడియా ఫాలోయింగ్ ఉంది, ఎంత ఇన్ఫ్లుయెన్సర్స్ కేటగిరీలో వచ్చినారు, ఇవన్నీ చూసుకుంటాం కనుక పర్ఫెక్షన్ అయితే వచ్చేస్తుంది. మరి ఇప్పటికి నబీల్ ఓటింగ్ పరంగా చూసుకుంటే ప్రస్తుతానికి ప్రీ ఎగ్జిస్టింగ్ ఇది. ఇంకా కంప్లీట్గా నామినేషన్ ప్రాసెస్ మొత్తం అయిపోయాక వాళ్ళు అక్కడ ఆర్గ్యుమెంట్ చేసుకునేవి పాయింట్స్ని బట్టి ఎవరు గట్టిగా డిఫెండ్ చేశారు, ఎవరు గట్టిగా అఫెండ్ చేశారు, ఎవరు పాయింట్ వ్యాలిడ్ అనిపించింది, ఎవరు సేఫ్గా ఆడేశారు, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కనుక వారం అంతా ఒక లెక్క, ఈ సోమవారం నామినేషన్ల వారం మరో లెక్క ఉంటుంది కనుక అప్పుడు మరింత పిక్చర్ అయితే అర్థమైంది. ప్రస్తుతానికి ప్రీ ఎగ్జిస్టింగ్ ప్రకారం చూసుకున్నా సరే నబీల్ ఓవరాల్గా చూసుకుంటే టాప్ గేర్లో దూసుకుపోతున్నాడు. 26 నుంచి 28%తో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. కొన్ని చోట్ల ఇంకా ఎక్కువగా కనిపిస్తుంది, కానీ నేను చెప్పినట్టుగా ఓవరాల్గా. అయితే ఇతని గురించి చెప్పినట్టుగా వరంగల్ డైరీస్ అని చెప్పేసి ఒక తన సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్, ఇంకా కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. మరి ఎట్లా ఉంటుంది ఏంటి, అతను ఎంటర్టైన్మెంట్ చేస్తాడు, జోవియల్గా ఉంటాడు, కొన్ని స్కిట్స్ చేసేవన్నీ సింగిల్గా ప్రయాణం మొదలుపెట్టి అన్ని మల్టీ టాలెంటెడ్ లెక్క, అంటే షూటింగ్, స్క్రిప్ట్ రైటింగ్, ఎడిటింగ్ ఇవన్నీ చేసుకుంటూ తనకు తాను ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నానని చెప్పాడు. ఆ ఎదిగే క్రమంలో కనెక్ట్ అయిన వాళ్ళు ఇక్కడ హౌస్లోకి వచ్చాక కూడా మ్యాక్సిమం సోలోగా ఉండేదానికే ఎక్కువగా ఉంటా ఉన్నాడు. ఫ్రెండ్గా ఒకసారి పృథ్వీతో మాట్లాడి ఇప్పుడు పృథ్వీ వర్సెస్ నబీల్ కూడా అవుతుంది, కానీ ఎక్కువగా ఇటు ఈ గ్రూప్లో లేడు, అటు ఆ గ్రూప్లో లేడు, గ్రూప్కి దూరంగా ఉంటున్నాడు. కాకపోతే సీతతో ఫ్రెండ్లీగా మాటలైతే ఆడుతున్నాడు. అది గ్రూప్ అవుద్దా లేదో మరి చూద్దాం. కానీ ప్రస్తుతానికి సీత ఇటు విష్ణుప్రియ, నైనిక గ్రూపే కనుక సోలోగా ఆడుకునే వాళ్ళకి ఖచ్చితంగా ప్రత్యేకంగా ఆడియన్స్ అయితే చూస్తారు. గ్రూపుల్లో ఫామ్ అయిపోయి గుంపులో గోవిందయ్యలు అయిపోయి నలుగురితో నారాయణ అయిపోతే ఎలివేషన్ రాదు. ఈ 3 వారాలు కంప్లీట్ 4వ వారం వరకు అడుగు పెడుతున్న దశలో చూసుకుంటే నబీల్ అయితే ఇండివిజువల్గా ఉండేదానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి అలాగే ఉన్నాడు. ఇందువల్ల కనెక్ట్ అవుతున్నా. పైగా నేను చెప్పినట్టుగా వరంగల్ డైరీస్ అని చెప్పేసి దానివల్ల కూడా కొంత ఫాలోయింగ్ వచ్చి బెస్ట్గా 26 and 28% ఉన్నాడు. ప్రస్తుతానికి ఎట్లా ఉంది, దూసుకుపోతా ఉన్నాడు. తర్వాత 2వ ప్లేస్లో ప్రేరణ ఉంది. ప్రేరణ 19 నుంచి 21 ఓటింగ్ అయితే జరుగుతుంది. లాస్ట్ వీక్ చూసుకుంటే ఒక 6-7 నుంచి అలాగా కోడిగుడ్లు టాస్క్ ప్రభావం అయితే వీళ్ళ కోసం వచ్చిందా, వీళ్ళలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ ఏంటి, ఎంత 100% ఇస్తారో ఆడతానే ప్రూవ్ చేయడానికి వీళ్ళలో ఉన్న టాలెంట్ని, వీళ్ళలో ఉన్న ఫైటింగ్ స్పిరిట్ని లేడీ టైగర్స్ అన్నాడు యష్మి, ప్రేరణ, మిగతా వాళ్ళు ఆడారు. వీళ్ళకి మరొక అడుగు ఎక్కువే ఆడారు అనమాట. ఒక మెట్టు పైకి ఎక్కువ ఆడారని చెప్పచ్చు. సో వీళ్ళు బాగా ఆడడం వల్ల ఎలివేషన్ వచ్చింది. అది 5-6% నుంచి 7 పైగా సీరియల్ ఆర్టిస్టులు కూడా కనుక. ఇక్కడ యష్మి పేరు ఎందుకు, యష్మి నామినేషన్లో లేదు కదా ఈ వారం అంటే ఓటింగ్ ఆమెది కూడా లేకపోవడం వల్ల ప్రేరణ కూడా షేర్ అవుతుంది. గత వారం చూసుకుంటే 5-6% నుంచి 7, 8, 9, 10 అట్టా 10-11 వరకు వచ్చింది ప్రేరణకి. ఈ యష్మి కూడా 14 వరకు ఇట్లా వచ్చింది. ఈ వారం ఆమె కూడా నామినేషన్లో లేకపోవడంతో ఇద్దరు ఫ్రెండ్స్ కనుక ఇద్దరు కో ఆర్టిస్ట్స్, సీరియల్ ఆర్టిస్ట్స్ ఒకే సీరియల్ కూడా కలిసి పనిచేసినట్టు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె ఓటింగ్ ఈమె ఓటింగ్ కలిపి డబల్ ధమాకా పడుతుంది. ఈ ప్రేరణకైతే 19 నుంచి 21%, ఈవిడిదే 9-10% ఉంటే ఆవిడతో 14 ఉంటే ఇందులో కలిపి మొత్తంగా భయంకరంగా పడతా ఉంది 19-21. ఇంకా ముందు పెరుగుద్దా తరుగుద్దా ఇలా ఉంచుకుంటుందా
కాపాడకుండా చూద్దాం. ప్రస్తుతానికి సెకండ్ ప్లేస్లో సేఫ్ జోన్లో కనిపిస్తుంది ప్రేరణ. థర్డ్ వన్ మణికంఠ. ఇతనికి కూడా ఒక 18-20% ఓటింగ్ వస్తుంది. ఇతనికి కూడా హౌస్లో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు తప్ప గ్రూపుల్లో జాయిన్ అయిపోవట్లే. నిఖిల్తో ఉన్నా సరే నిఖిల్లో పొరపాట్లు ఏమైనా ఉంటే రూడ్గా ఆడినా, నువ్వు ఆడే విధానంలో హట్టింగ్ అనిపిస్తే క్లియర్గా కొండ బదులుకుంటూ చెబుతున్నాడు. ఎవరితో ఉన్నా వాళ్ళతో చెబుతున్నాడు, అంతే తప్ప గ్రూపులో మెంబర్ అయిపోవట్లే. సోలోగా ఆడుతున్నాడు, స్ట్రాంగ్ అవుతున్నాడు. పృథ్వీ చెప్పినట్టుగా నువ్వు ఇంకా స్ట్రాంగ్ కావాలంటే అవుతున్నాడు. ఫిజికల్లీ మెంటల్లీ వీకు, మానసికంగా కొద్దిగా ఒత్తిడి వచ్చినా లేకపోతే ఎమోషనల్గా బర్స్ట్ అయిపోతూ ఉన్నాడు. అలానే కంప్లీట్గా డౌన్ అయిపోతున్నాడు, లో అయిపోతున్నాడు కాదు. రోజు రోజుకి కొద్దిగా బెటర్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ దశలో ఫిజికల్ టాస్క్లు కూడా వాళ్ళు ఎంత ఎత్తిపడేసినా గుంజుపడేసినా ఆడాడు, ఉన్నాడు, నిలబడుతున్నాడు, అవుతా ఉన్నాడు. ఓటింగ్లో కూడా ఒక 18-20% ఓటింగ్ అయితే నడుస్తూ ఉంది. ఇది కూడా ఇతర హౌస్లోకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ పెద్ద ఫాలోయింగ్ లేదు. యూట్యూబ్లో కూడా జస్ట్ 80K అంత ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్ తక్కువే. యూట్యూబ్లో ఇన్స్టాలో ఫాలోవర్స్ మొత్తానికి 1 lakh బిలోనే. బట్ హౌస్లోకి వచ్చాక ఫస్ట్ వీక్ సింపతి కావచ్చు, తర్వాత నుంచి అలాగే ఆడతా వరుసగా 4వ వారం కూడా నామినేషన్లోకి వచ్చాడు 18-20. తర్వాత పృథ్వీ, ఇతనికి 10-12%, 9 అనుకున్నా, 10-12% ఎట్లా జరుగుతూ ఉంది. ఇతనికి పృథ్వీ కూడా లాస్ట్ వీక్ డేంజర్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా ఉన్నాడంటే ఉన్నాడని చెప్పొచ్చు ఒక రకంగా. ఎందుకంటే 6గురిలో లాస్ట్ 3 నుంచి ఉన్నాడు అనమాట, 4th నుంచి ఉన్నాడు. మరి ఇతనికి కూడా లాస్ట్ వీక్ ఈ వారానికి ఎందుకు పెరిగిందంటే నిఖిల్ నామినేషన్లో లేడు కనుక. నిఖిల్ తాలకి ఇద్దరు కర్ణాటక స్టేట్ కావచ్చు, ఇద్దరు సీరియల్ ఆర్టిస్ట్ కావచ్చు, ఇద్దరు ఫ్రెండ్స్ కావచ్చు, ఇన్ని కాంబినేషన్స్ ఉన్నాయి కనుక ఖచ్చితంగా. పైగా టాస్కుల పరంగా అయితే ఆడుతున్నాడు. ఆ అగ్రెసివ్నెస్ నచ్చే వాళ్ళు ఉన్నారు, ఏం తప్పు చేశాడు, కానీ దాన్ని ఇష్టపడిన వాళ్ళు ఉన్నారు. సో ఇతనికి ఇండివిజువల్గా వచ్చిన దానికంటే ఈ వారం అతడు నిఖిల్ నామినేషన్లో లేకపోవడం వల్ల కొంత షేర్ అవుతుంది. ఓవరాల్గా ఒక 10-12% అయితే ఉంది. ప్రస్తుతానికి 4th ప్లేస్లో ఉన్నాడు ప్రీ ఎగ్జిస్టింగ్ వరకు. తర్వాత ఆదిత్య ఓం 5వ ప్లేస్లో ఉన్నాడు. ఇతనికి కూడా ఒక 8-10% ఓటింగ్ అయితే వస్తుంది. ఇతనికి కూడా ఎవరు ఓటింగ్ షేర్ అవ్వట్ల, సోలోగా వచ్చిందే. ఇతను ఎవరితో కూడా అంత మింగిల్ లేదు, ర్యాపో లేదు. తన స్పేస్లో తాను, తన జోనర్లో తాను ఉంటున్నాడు. ఎవరితో అంత రాసుకొని పూసుకొని పులుముకొని ఇవి లేవు. హగ్గులు గిగ్గులు ఏమి లేకుండా దూరంగా తన పరిధిలో తాను ఉంటున్నాడు. మొన్న ఆయన ఏజ్ అందరికంటే పెద్దోడిని పెద్ద ఆయనకి తగ్గట్టుగానే మరీ ఫిజికల్ అయిపోతుంటే ఆపే ప్రయత్నం తీవ్రంగా చేశారు. అది కూడా ఉండాలి, ఆ స్టాండ్ తీసుకోవాలి. అరే ఎవరో దండవరా, ప్లీజ్ రా నీకు దండవరా, నిఖిల్ ఆపరా, నాపరా, పృథ్వీ గారు నాపరా, టూ మచ్ అగ్రెసివ్ అయిపోతున్నంటే ఈ నబీలు వీళ్ళందరూ కూడా, సార్ మీరు పెద్ద అయినా కొద్దిగా బయట ఏమైనా పొరపాటు తగులుకుంటే మళ్ళీ ఇదే కాదు ఇంకా 100 రోజులు ఉంటాం, తర్వాత కూడా చూసుకోవచ్చు, తర్వాత లైఫ్ కూడా చాలా ఉంటుంది, చూసుకోవాలి కదా, సో జాగ్రత్త. ఆ పృథ్వీకి అసలు అర్థం కావట్లేదు అని చెప్పడం, ఆయన పాత్ర ఆయన తీసుకున్నాడు. గతంలో ఫిజికల్ టాస్కుల్లో బాగానే యాక్టివ్గా ఉంటున్నాడు. ఇందులో కూడా ఆయన ప్రయత్నం బ్రహ్మాండంగా చేశాడు. ఆదిత్య ఏం ఆడలేదు అన్నట్లు ఆయన చేశాడు. అయితే వీళ్ళకి ఎందుకంటే సోనియా మీద ఉండే యాంటీ అంతా, సోనియా అసలు ఎందుకు వచ్చిందా, ఆడడానికి వచ్చిందా, కబుర్లు చెప్పడానికి వచ్చిందా, ఎంతసేపు పెద్దోడు చిన్నోడు నా ఇద్దరితో పాటు అలా ఇదే ఎక్కువైపోతుంది అని ఒక ఆ నెగిటివ్ ఉండే వాళ్ళందరూ కూడా ఈ నిఖిల్ అండ్ సోనియా కాంబినేషన్ని, ఈ ఫ్రెండ్షిప్ని, ఈ గ్రూప్ గేమ్ని యాక్సెప్ట్ చేయని వాళ్ళంతా కూడా ఇప్పుడు ఆదిత్య, నబీల్ కూడా సోనియాకి యాంటీగా గట్టిగా నామినేషన్స్ పడటం వల్ల ఆటోమేటిక్గా వాటి కూడా ఓటింగ్ అయితే జరుగుతూ ఉంది. సో ఆదిత్య ప్రస్తుతానికి 8-10 ఉన్నాడు. అలాగని సేఫ్ అంటే చెప్పడం, ఎందుకంటే 5 ప్లేసులు ఎత్తునుంటే 6వ ప్లేస్లో సోనియా ఉంది. ఎక్కువ డేంజర్ ఆమెకే ఉంది. ప్రస్తుతానికి 7-9% అయితే ఉంది. ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా ఎలిమినేషన్ పెడితే సోనియా అవుట్. ఇంకా ఈ వారం అంతా ఉంది, కంప్లీట్గా నామినేషన్ ప్రాసెస్ అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఎవరి గ్రాఫ్ ఏంటో చూద్దాం. మరి ఫైనల్గా అయితే సోనియా, ఆదిత్య డేంజర్ జోన్లో ఉంటున్నారు, చూద్దాం. మరి ఇది అయిపోయిన వెంటనే మళ్ళీ కంప్లీట్గా ఎపిసోడ్ అయిపోయిన తర్వాత కూడా క్లారిటీ 100% వాళ్ళ పాయింట్స్ ఎక్కడ పట్టుకున్నారు ఏంటి, ఎవరిది ఎట్లా నడిచింది దాన్ని బట్టి కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది కనుక ప్రస్తుతానికి ఇట్టా ఉంది. మీరు మరోసారి చెబుతున్నా, న్యూస్ బోల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ రెండింటిలో కూడా ఒపీనియన్ పోల్స్ పెట్టా, ఆ రెండింటిలో కూడా ఓటు వేయండి. అందులో చూసుకుంటే న్యూస్ బోల్లో నాగమణికంఠ లేదా ప్రేరణ కోసం 45% వేశారు, వీళ్ళిద్దరి కోసం. మిగతా 55% మిగతా నలుగురికి వచ్చింది. అక్కడ నబీల్కి ఎంత 27%, ఆదిత్య ఓంకి 8%, పృథ్వీకి ఏమో 12%, సోనియాకి ఏమో 8%. ఇది న్యూస్ బౌల్ ఒపీనియన్ పోల్. అలాగే జర్నలిస్ట్ సతీష్ ఒపీనియన్ పోల్లో నబీల్ అఫ్రీది 30%, ప్రేరణ 30%, నాగమణికంఠ 20%, పృథ్వీ లేదా సోనియా వీళ్ళిద్దరు ఫ్రెండ్స్కి ఏమో 12%, అట్లాగే ఆదిత్య ఓంకు 7%. అంటే ఆదిత్యతో పోల్చుకుంటే పోనీ 6 వస్తుంది వాళ్ళకి, అతనికి 7 వస్తుంది ఇండివిజువల్గా చూసుకుని. సో ఏ రకంగా చూసినా ఇట్లా ఉంది. మెయిన్ ఏంటంటే సోనియా, నిఖిల్, పృథ్వీ వీళ్ళ కాంబినేషన్ ఆడియన్స్కి నచ్చట్లే. అట్లాగే ఏ సీజన్లో అయినా సరే గ్రూప్ గేమ్ని అయితే ఎంకరేజ్ చేయరు.
వాళ్ళు ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్నామని లెక్క. సరే నామినేషన్లో వాళ్ళు ఆ పాయింట్లు చెప్పకపోయినా ఈ రోజు అయితే బయటపడ్డారు. సోనియా గురించి మాట్లాడితే పృథ్వీ దూరుతున్నాడు, పృథ్వీ గురించి మాట్లాడితే సోనియా దూరుతుంది. ఇదంతా యాక్సెప్ట్ చేయరు ఆడియన్స్ ఖచ్చితంగా. ఆ నామినేషన్స్ అప్పుడు కూడా ఇద్దరు పక్క పక్కన అవ్వడాలు ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేయరు. కొద్దిగా మంట ఎక్కుతుంది వాళ్ళకి. అవన్నీ తగ్గించుకుంటే బెటర్. ఇండివిజువల్గా వీళ్ళు ఎంత వేగంగా విడిపోయి ఎవరి ఆట అలా ఆడుకుంటే నిఖిల్ కావచ్చు, సోనియా కావచ్చు, పృథ్వీ కావచ్చు వాళ్ళకే మంచిది. కానీ వాళ్ళ ముగ్గురి మధ్య చిన్న క్లాషెస్ రాగానే ఇంకొక ఇద్దరి మధ్య వచ్చిందంటే థర్డ్ పర్సన్ వచ్చి అచ్చచ్చో మన ఫెవికాల బంధం, మన బంధం బలపడాలి. నాగార్జున సిమెంట్ లాగా ఉండాలనుకున్న బంధం మరింత బలపరుచుకుంటున్నారు తప్ప సోలో గేమ్ ఆడుకుందామని సెన్స్ వాళ్ళకి అది మిస్ అవుతున్నారు. అది మిస్ అయినంతసేపు వాళ్ళకి కష్టం. అలాగే ఇక మిగతా సీత, నైనిక, విష్ణుప్రియ ఇంకా కంప్లీట్‌గా డిస్కషన్ నైట్ 2:30 తర్వాత డిస్కషన్ పెట్టుకొని మరి మన ముగ్గురం కలిపి 6 ఓట్లు ఉన్నాయి. 6 ఓట్లు కలిపి వాళ్ళకిద్దరికి ఆదిత్యకి 2, ఆహ్, ప్రేరణకి 2, మణికంఠకి 2 అని చెప్పుకొని వేసుకున్నారు. ఇది ఇంకా అన్నిటికంటే పెద్ద బ్లండర్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్‌లో ఇది. ఇట్టా ఒక కంటెస్టెంట్‌ని ఎవరికి ఎవరు నామినేట్ చేయాలని గ్రూప్‌గా ఏర్పడిపోయి చెప్పుకొని వేసుకుంటే ఖచ్చితంగా లాసే. దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. దానివల్ల కూడా నష్టపోతారు. మరి ఇది ఈరోజు లైవ్‌లో చూపిస్తాడా? నైట్ లేకపోతే ఎపిసోడ్‌లో ఖచ్చితంగా నైట్ అయిపోయింది కాబట్టి లైవ్‌లో మరి ఎపిసోడ్‌లో చూపిస్తాడో లేదో చూపించాలి. దానివల్ల నష్టమే అవ్వాలి. సోలోగా ఆడుకోవాలి. ఇండివిడ్యువల్‌గా ఆడుకోవాలి తప్ప ఇట్లా గ్రూప్ గేమ్ ఆడితే నష్టం. ఇలాంటి నేపథ్యంలో ఎవరైతే సోలోగా ఉండేటట్టు వీళ్ళ గ్రూప్ ఉందో ఒకటి ఆళ్ళ గ్రూప్ ఉంది. ఎవరైతే ఇండివిడ్యువల్‌గా ఉంటారో గట్టి ఫైట్ చేస్తారో ఇప్పుడు మణికంఠ కావచ్చు, నబీల్ కావచ్చు, ఆదిత్య కావచ్చు ఇలాంటి వాళ్ళకి ఎలివేషన్ వస్తది. అది దాన్ని బాగా పర్ఫెక్ట్‌గా పాయింట్లు పట్టుకొని లాజిక్స్ పెట్టుకుంటే వాళ్ళు దూసుకుపోతారు. ఇది ప్రీ ఎగ్జిస్టింగ్ ఓటింగ్. మరి మీ ఓటు ఎవరికి వేస్తున్నారో కామెంట్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అట్లాగే లైక్ చేయడం, ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం అయితే మర్చిపోకండి. అలాగే ఇన్‌స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే ఇవన్నీ నేను ఈ నామినేషన్ ప్రాసెస్ ఎవరు చేస్తారు, ఎలా ఉండబోతుంది నైటే పెట్టే చాలా ఎర్లీగా ఫస్ట్ బెస్ట్ అప్డేట్స్ అన్నీ ఇస్తాను కనుక మిస్ కాకండి. ఇన్‌స్టా అకౌంట్ ఫాలో అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ నోటిఫికేషన్ పబ్లిష్ చేయగానే వస్తాయి మీకు. థ్యాంక్ యూ.